హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుమార్. మీరు చూస్తుంది ఆల్ టుడే టెక్ ఛానల్. ఈరోజు నేను మీకు మనందరికీ ఎంతో ఇష్టమైన ఒక వంటకం గురించి చూపించబోతున్నాను. ఎలా చేసుకోవాలి ఈజీగా హోమ్లీ ఫుడ్, అది కరోనా టైంలో బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనేది చెప్పబోతున్నాను. అయితే ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా ఇంతమటికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈరోజు నేను చెప్పబోయే వంట పేరు ఏంటంటే పూరీ కూర ఫ్రెండ్స్. అది ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం తయారీ విధానంకి వెళ్ళిపోదాం. దానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, శనగపిండి, ఆలు. తయారు చేయు విధానం: వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు: కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, తగినంత ఉప్పు. సన్న సగన ఉల్లిపాయ మూత పెడితే మగ్గుద్ది. చాలు కదా. 5 నిమిషాలు మగ్గాక ఆలు, ఉడకబెట్టిన ఆలు వేసుకోవచ్చు, పచ్చి ఆలు వేసుకోవచ్చు. ఎవరు ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. నేను తక్కువ వేస్తాను. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆలు ఉల్లిపాయ మగ్గిన తర్వాత కొంచెం కలబెట్టుకొని పచ్చిమిర్చి ఇలా పొడవుగా వేసుకోవాలి. చిన్నపిల్లలు అయితే తీసేస్తారు, పెద్దవాళ్ళు అయితే తింటారు. ఎండు కారం వేయకూడదు. కొంచెం నీళ్లు పోసి
5 నిమిషాలు ఉడకనివ్వాలి నీళ్ళల్లో. 5 నిమిషాలు ఉడికాక మూత తీసి ఇది బాగా మగ్గిపోయింది. శనగపిండి కాస్త నీళ్ళతో కలిపి ఇందులో పోయాలి. దాంతోపాటు కాస్త నీళ్ళు పోసి కలబెట్టాలి. ఇలా చిక్కబడుతుంది. తగినన్ని నీళ్లు పోసుకొని రెండు నిమిషాలు మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత కొంచెం కలుపుకొని ఒక గ్లాసు పాలు పోసి కలబెట్టి ఒక్క నిమిషం మూత పెట్టి గుమగుమలాడే పూరి కూర రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది.